పేరు తిరుమల షేకూరి. ఇవాటికి నా టాపిక్ వచ్చి ఎసెన్షియల్ న్యూట్రియంట్స్, ముఖ్యమైన పోషకాలు. ముఖ్యమైన పోషకాలు అంటే ఏంటి అనేది ఇవాళ మనం చూద్దాం. ఎసెన్షియల్ న్యూట్రియంట్స్, వాట్ న్యూట్రియంట్స్ డు వి నీడ్, వాట్ ఈస్ దేర్ పర్పస్, వాట్ ఫుడ్స్ కెన్ వి ఫైండ్ దెమ్ ఇన్. ఎసెన్షియల్ న్యూట్రియంట్స్ అంటే ఇప్పుడు మనిషి తను ఎదగడానికి, మనిషి యొక్క పెరుగుదల మరియు బరువు పెరగడానికి ముఖ్యమైన పోషకాలు అనేటివి శరీరానికి కావాలి. ఆ పోషకాలనే ఎసెన్షియల్ న్యూట్రియంట్స్ అని అంటారు. ఇవి మనం తీసుకునే ఆహారంలో కావచ్చు, కూరగాయల్లో కావచ్చు, పండ్లలో కావచ్చు, పప్పు దినుసుల్లో కావచ్చు, తీసుకునే నూనెల్లో కావచ్చు, ఇవి మనకు లభ్యమవుతాయి. వాటిని రెండు రకాలుగా విభజించారు. ఎలా అండి? రెండు రకాలుగా విభజించారు. మ్యాక్రో న్యూట్రియంట్స్ మరియు మైక్రో న్యూట్రియంట్స్. మ్యాక్రో మరియు మైక్రో న్యూట్రియంట్స్. మ్యాక్రో న్యూట్రియంట్స్ అంటే కార్బోహైడ్రేట్లు, ప్రోటీన్స్ అండ్ ఫ్యాట్స్. మైక్రో న్యూట్రియంట్స్ అంటే మినరల్స్, విటమిన్స్, వాటర్. ఏంటండి మ్యాక్రో న్యూట్రియంట్స్? మళ్ళీ చెప్తున్నా, కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్స్, ఫ్యాట్స్. మైక్రో న్యూట్రియంట్స్ అంటే మినరల్స్, విటమిన్స్, వాటర్. ఇక్కడ 3 into macronutrients. Macronutrients are nutrients that provide energy, means calories for the body, and are required in large amount with suggested percentage daily intake. ఏంటండి మ్యాక్రోన్యూట్రియంట్స్ అనగా? ఇవి ఎటువంటి పోషకాలు అనగా శరీరానికి శక్తినిస్తాయి మరియు శరీరానికి ఎంత అవసరమో అనగా రోజువారీ తీసుకునే ఆహారంలో వీటిని పర్సెంటేజ్గా తీసుకోవాలి. అంటే కార్బోహైడ్రేట్స్ కావచ్చు, ప్రోటీన్స్ కావచ్చు, ఫ్యాట్స్ కావచ్చు. కార్బోహైడ్రేట్స్ వచ్చి రోజువారీ ఆహారంలో 45 నుండి 60% తీసుకోవాలి. ప్రోటీన్స్ వచ్చి 20 నుండి 35% తీసుకోవాలి. ఫ్యాట్స్, కొవ్వు పదార్థాలు వచ్చి 15 నుండి 25% తీసుకోవాలి. అనగా కార్బోహైడ్రేట్స్, వీటిని కార్బోహైడ్రేట్స్ అనేటివి ఇవి ఎక్కువగా పిండి పదార్థాల్లో లభ్యమవుతాయి. ప్రోటీన్స్ అనగా ప్రప్రథమమైన ఆహారము అని అంటారు. ఫ్యాట్స్ అంటే కొవ్వులు, నూనెలు సంబంధించినవి. 3 into మైక్రోన్యూట్రియంట్స్ తీసుకుంటే 3 into మైక్రోన్యూట్రియంట్స్ అనగా 3%. ఈ 3% అనేది ఎందుకు అనంటే ఒక మనిషి తన శారీరక ఎదుగుదల జరగడానికి, మనిషి యొక్క శారీరక ఎదుగుదల సక్రమంగా జరగడానికి, సక్రమంగా పెరగడానికి, మనిషి యొక్క శరీర అవయవాలు పనిచేయడానికి సహాయపడతాయి. Micronutrients are essential for the proper functioning of every system in the body and are required in smaller amount than macronutrients. Micronutrients are essential for the proper functioning of every system in the body. అంటే ఈ మైక్రోన్యూట్రియంట్స్ అనేటివి మనిషి శరీరంలో గల ప్రతి సిస్టమ్ అనగా ప్రతి వ్యవస్థ పనిచేయడానికి ఉపయోగపడతాయి. కాకపోతే వీటిని స్మాలర్ అమౌంట్ అంటే తక్కువ మోతాదులో తీసుకోవాలి. మైక్రోన్యూట్రియంట్స్ ఇంక్లూడ్ విటమిన్స్, మినరల్స్ మరియు వాటర్. వాట్ ఈస్ ద రోల్ ఆఫ్ ఈచ్ ఆఫ్ దీస్ 6 న్యూట్రియంట్స్? వాట్ ఆర్ దే గెయిన్? వాట్ వే ఆర్ దే గెయిన్? అంటే అసలు ఇవి ఏం చేస్తాయి, ఇవి ఎలా శరీరానికి ఉపయోగపడతాయి, ఏ విధంగా ఉపయోగపడతాయి అనేది దీని యొక్క అర్థము. మ్యాక్రోన్యూట్రియంట్ రిక్వైర్డ్ ఇన్ లార్జ్ అమౌంట్స్ నోన్ యాజ్ షుగర్స్, స్టార్చెస్. కార్బోహైడ్రేట్స్ తీసుకుంటే ఇందులో షుగర్స్, స్టార్చ్ అని ఇండికేట్ చేశారండి. ఇవి గ్లూకోజ్, ఫ్రక్టోజ్, సుక్రోజ్గా ఉన్నాయి. ఈ షుగర్స్ అంటే షుగర్ నుండి మనకు గ్లూకోజ్ అనేది లభ్యమవుతుంది. ఈ స్టార్చెస్ అనేటివి శరీరంలో జరిగే మెటబాలిజం ప్రక్రియకి ఉపయోగపడతాయి. రోల్ ఆఫ్ కార్బోహైడ్రేట్స్ ప్రొవైడ్స్ బాడీ విత్ ఎనర్జీ బై కన్వర్టింగ్ గ్లైకోజన్ ఫ్రమ్ మజిల్స్, లివర్ టు ఎనర్జీ. Major role in construction of organs and nerve cells. Travels in the blood, stores as glycogen in muscles, liver and fat cells.
ఈ కార్బోహైడ్రేట్స్ యొక్క పనితనం ఏంటనేది మనం చూస్తే ఇవి శరీరానికి శక్తినిస్తాయి, గ్లైకోజన్ని మనకు అందిస్తాయి. ఈ గ్లైకోజన్ అనేది ఏం చేస్తుందంటే కండరాలకు శక్తినిస్తుంది. లివర్ ఎలా పనిచేయాలో అనగా లివర్ అనగా కాలేయము ఏ విధంగా పనిచేయాలో నిర్ణయిస్తుంది. మరియు ఇవి ఆర్గాన్స్ అనగా శరీరంలో ఉన్న పూర్తి వ్యవస్థలు ఎలా ఉండాలి, మరియు నాడీ మండల వ్యవస్థలో గల నాడీ కణాలు మరియు నాడుల యొక్క పనితనాన్ని నిర్ణయిస్తాయి. మరియు ఇవి రక్తంలో ప్రవహిస్తాయి. మరియు ఇవి ఏం చేస్తాయండి, గ్లైకోజన్ని భద్రపరుస్తాయి. ఎక్కడ? కండరాల్లో. కార్బోహైడ్రేట్స్ 2 types, దెన్ కాంపౌండ్ అండ్ సింపుల్. కాంపౌండ్ తీసుకుంటే స్టార్చ్ అండ్ ఫైబర్, ప్రొవైడ్ ఎనర్జీ, విటమిన్స్ అండ్ మినరల్స్. పాస్తా, బ్రెడ్, సీరియల్స్, బ్రెడ్, రైస్, బనానాస్, వెజిటేబుల్స్. వెజిటేబుల్స్ means green vegetables, green leafy vegetables, potato, cauliflower and kidney beans. కాంపౌండ్ స్టార్చ్ అండ్ ఫైబర్ అని అన్నారు. కార్బోహైడ్రేట్స్లో మొదటి రకం, ఇవి 2 రకాలైతే ఇందులో మొదటి రకం కాంపౌండ్ కార్బోహైడ్రేట్స్ అంటే స్టార్చ్ మరియు ఫైబర్. స్టార్చ్ అనగా గంజి మరియు ఫైబర్ అనగా పీచు పదార్థము. ఇవి ఏం చేస్తాయంటే శక్తినిస్తాయి. మరియు ఇవి ఎందులో లభ్యమవుతాయని చూసుకుంటే పాస్తా మరియు బ్రెడ్, సీరియల్స్ మరియు రైస్, బనానాస్, అరటిపండ్లు, కూరగాయలు, ఆకుకూరలు, ఆలుగడ్డలు, కాలీఫ్లవరు, కిడ్నీ బీన్స్లో లభ్యమవుతాయి. కిడ్నీ బీన్స్ అనగా వీటిని రాజ్మా అని అంటారు. తర్వాత సింపుల్ కార్బోహైడ్రేట్స్ ప్రొవైడ్ ఎనర్జీ బట్ నో ఫైబర్, విటమిన్స్ ఆర్ మినరల్స్. ఇవేం చేస్తాయి, ఇవి శక్తినిస్తాయి కానీ ఫైబర్ని ఇవ్వవు, విటమిన్స్ని, మినరల్స్ని ఇవ్వవు. ఇవి ఎందులో ఉంటాయండి? ఇది సింపుల్ కార్బోహైడ్రేట్స్, ఫ్రూట్స్, హనీ, మిల్క్ అండ్ రిఫైన్డ్ షుగర్ ప్రోడక్ట్స్. ఫ్రూట్స్ అంటే అన్ని రకాల పండ్లు, తేనె, పాలు మరియు శుభ్రపరచబడిన చక్కెరతో చేసిన పదార్థాలలో ఉంటాయి. ఫైబర్ అనగా ఏంటి అనేది చూస్తే ఫైబర్ ఈజ్ ఫౌండ్ ఇన్ కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్ ఫుడ్స్, హోల్ గ్రెయిన్ బ్రెడ్, సీరియల్స్, వెజిటేబుల్స్, లెగ్యూమ్స్ అండ్ ఫ్రూట్. ఫైబర్ అంటే ఈజ్ ఏ ఫౌండ్ ఇన్ కాంప్లెక్స్ అనగా కార్బోహైడ్రేట్ మొత్తం కలిపి, కార్బోహైడ్రేట్ యొక్క మొత్తం పదార్థాలు కలిపి ఇందులో ఉంటాయి కాబట్టి దానిని ఫైబర్ అంటారు. ఇందులో హోల్ గ్రెయిన్ బ్రెడ్ ఉంటుంది మరియు సీరియల్స్, పప్పు ధాన్యాలు, దినుసులు మరియు మసాలా దినుసులు, వెజిటేబుల్స్, కూరగాయలు మరియు లెగ్యూమ్స్ మరియు ఫ్రూట్. రోల్ ఆఫ్ ఫైబర్ హెల్ప్స్ బవల్ రెగ్యులారిటీ, reduces the risk of colon cancer, lowers blood cholesterol, helps bowel regularity. ఈ ఫైబర్ అనేది ఏం చేస్తుందంటే బవెల్స్ అనగా పేగుళ్ళు సరిగ్గా విసర్జించేటట్టుగా సహాయపడుతుంది మరియు కాలన్ క్యాన్సర్ రాకుండా సహాయపడుతుంది. బ్లడ్లో కొలెస్ట్రాల్ లెవెల్ని తగ్గిస్తుంది. వేర్ కెన్ వీ గెట్ కాంప్లెక్స్ గుడ్ కార్బోహైడ్రేట్స్? ఇందులో చూస్తే ఇది పాస్తా మరియు అన్నము, అన్ని రకాల పప్పు దినుసులు, బ్రెడ్, తేనె ఇవన్నీ మనకి ఇక్కడ కనిపిస్తున్నాయి. వేర్ డూ సింపుల్ కార్బోహైడ్రేట్స్ కమ్ ఫ్రమ్? ఇక్కడ మీరు చూసినట్లయితే డోనట్స్ కనిపిస్తున్నాయండి, యాపిల్స్, అన్ని రకాల ఆహార పానీయాలు, చల్లని పానీయాలు మరియు ఐస్ క్రీమ్ ఇవన్నీ కనిపిస్తున్నాయి. ఇందులో ఏది మంచిది ఏది చెడ్డదని మనం ఆలోచించినట్లయితే ఫ్రూట్స్ హనీ అనేది మంచిదవుతుంది. మిగతా పదార్థాల్లో కార్బోహైడ్రేట్స్ ఎక్కువ శాతం ఉండడం ద్వారా అప్పుడు ఆ వ్యక్తి ఒబేస్గా తయారవుతారు. అనగా అత్యధికమైన బరువుతో ఉండి వాళ్ళు కొలెస్ట్రాల్ లెవెల్స్ ఇంక్రీజ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. అనగా బీపీ రావచ్చు, కొలెస్ట్రాల్ పెరగవచ్చు, షుగర్ వ్యాధి రావచ్చు, అవసరమైతే హార్ట్ అటాక్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ప్రోటీన్ ఈజ్ ఏ మ్యాక్రోన్యూట్రియంట్ రిక్వైర్డ్ ఇన్ లార్జ్ అమౌంట్స్. ప్రోటీన్ అంటే ప్రప్రథమమైన ఆహారము. ఇవి మ్యాక్రోన్యూట్రియంట్స్తోని కలపబడి ఉంటుంది. ఇందులో లార్జ్ అమౌంట్లో అనగా ఎక్కువ శాతంలో
ప్రోటీన్స్లో ఎక్కువ శాతంలో మ్యాక్రోన్యూట్రియంట్స్ ఉండడము జరుగుతుంది. రోల్ ఆఫ్ ప్రోటీన్ బిల్డ్స్ అండ్ రిపేర్స్ బాడీ టిష్యూస్, ఎనర్జీ సోర్స్ ఇఫ్ నాట్ ఎనఫ్ కార్బోహైడ్రేట్ సప్లై needed to make hemoglobin in the blood, protects the body against infection. Protein is found in foods, dairy, milk and cheese and yogurt and eggs, meat, poultry, fish, red meat, nuts, peanut butter and baked beans. ఇందులో చూస్తే ప్రోటీన్స్ అనేటివి ప్రప్రథమమైన ఆహారము. వీటి యొక్క ఇవి శరీరానికి కావలసిన అన్ని రకాల జీవ ప్రక్రియలు జరగడానికి సహాయపడతాయి. అందులో వచ్చి బిల్డ్స్ అండ్ రిపేర్స్ బాడీ టిష్యూస్ అనగా టిష్యూ మన శరీరం నుంచి కణజాలం విడిపోయినప్పుడు, అనగా ఏదైనా దెబ్బ తగిలి మన శరీరంలోకి వెళ్ళి కణజాలం విడిపోయినప్పుడు ఆ కణజాలం తొందరగా రావడానికి ప్రోటీన్స్ని తీసుకోవాలి. మరియు ఎనర్జీ సోర్స్ ఇఫ్ నాట్ కార్బోహైడ్రేట్ సప్లై, ఇవి శక్తినిచ్చేటివి. మరియు ఇంకొకటి హిమోగ్లోబిన్ని ఖచ్చితంగా మెయింటైన్ చేస్తాయి, అనగా రక్తంలో గల హిమోగ్లోబిన్ శాతాన్ని తగ్గకుండా సమస్థాయిలో ఉండేటట్టుగా సహాయపడతాయి. శరీరానికి ఎటువంటి ఇన్ఫెక్షన్ రాకుండా కాపాడతాయి. మరియు ఇవి ఎందులో దొరుకుతాయంటే డైరీ ప్రోడక్ట్స్ అంటే పాలతో తయారైనవి. అందులో పాలు, చీజ్ అనగా వెన్న మరియు పెరుగు, గుడ్లు. తర్వాత మీట్, పౌల్ట్రీ, ఫిష్, రెడ్ మీట్. పౌల్ట్రీ అనగా కోడితో సంబంధమైనవండి. కోడి యొక్క చికెన్ మరియు చేపలు, ఎర్ర మాంసము. మరియు నట్స్ వచ్చి పీనట్ బటర్లో ప్రోటీన్స్ అత్యధికంగా దొరుకుతాయి. పీనట్ బటర్ అనేది మనకు మామూలు కిరాణా షాప్లో కూడా దొరుకుతుంది. తర్వాత బేక్డ్ బీన్స్, ఉడకబెట్టిన శనగలు కావచ్చు, పప్పు ధాన్యాలు కావచ్చు. వేర్ వీ కెన్ గెట్ ప్రోటీన్ ఫ్రమ్, ఇందులో చూస్తే పాలు, చేపలు, బాదాము, పప్పు దినుసులు, గుడ్లు, ఇక్కడ ఏంటి చిక్కుడు గింజలు కనబడుతున్నాయి, బటర్ కనబడుతుంది, పనీర్ కనబడుతుంది, వేయించిన బాగా డీప్ ఫ్రై చేసిన చికెన్ కనబడుతుంది. ఫ్యాట్స్ 2 types, బ్యాడ్ అండ్ సాచురేటెడ్. ఫ్యాట్స్ అనగా బ్యాడ్, బీఫ్, బటర్, క్రీమ్, కోకోనట్ అండ్ వెజిటేబుల్ ఆయిల్. ట్రాన్స్ ఫ్యాట్స్, ఫాస్ట్ ఫుడ్, ప్రాసెస్డ్ ఫుడ్, బటర్, బేక్డ్ ఫుడ్. ఇవి చాలా ప్రమాదకరమైనవి. ఇలాంటివి ఏం చేస్తాయంటే లీడ్స్ టు ఆర్టరీ బ్లాకేజెస్. అంటే ఇట్లాంటి ఫ్యాట్ అనేది మన శరీరంలోకి తీసుకున్నప్పుడు, మనం శరీరానికి తగిన శ్రమ చెయ్యనప్పుడు ఆ ఫ్యాట్ అనేది ఏం చేస్తుందండి, ఆర్టరీస్ని బ్లాకేజ్ చేస్తుంది. ఆర్టరీస్ బ్లాకేజ్ అనగా గుండెపోటు రావడానికి ఇది ఒక రకమైన కారణము అవుతుంది. అందుకే బయట ఆహార పదార్థాలను తినకూడదు. సోర్సెస్ ఆఫ్ ఫ్యాట్, which of these are unsaturated good fats and which are saturated bad fats? ఇవన్నిటిని మీరు గమనించండి. illnesses as a result of poor diet of high saturated fat and simple carbohydrates. Diet related diseases, cardiovascular diseases, obesity, cancer and diabetes. మనకేంటి ఇల్నెసెస్ యాజ్ ఎ రిజల్ట్ ఆఫ్, ఒక్కొక్కసారి సరిగా ఆహారం తీసుకోకపోతే వచ్చే సమస్యల్లో ముందు సమస్య వచ్చేసి కార్డియోవాస్కులర్, గుండె జబ్బులు, ఒబెసిటీ, బాగా బరువెక్కడం మరియు క్యాన్సర్ రావడము, షుగర్ వ్యాధి బారిన పడడము. ట్రాన్స్ ఫ్యాట్స్, an artificial fat which has added to processed food to give them texture, clogs artery if eaten to excess. ట్రాన్స్ ఫ్యాట్స్, ఫాస్ట్ ఫుడ్ని మనం తినడం వల్ల ఏం జరుగుతుంది, ఈ ట్రాన్స్ ఫ్యాట్స్ అనేటివి మన శరీరంలోకి వెళ్ళి ఆ కొవ్వు కరగకుండా శరీరంలోనే అలానే నిల్వ పెడతాయి. ఎప్పుడైనా కొన్ని రోజులు మగ్గబెట్టిన చికెన్ కానీ ఆహార పదార్థాలు కానీ తినకూడదు. అలా తినడం వల్ల వచ్చే ప్రమాదము గుండెపోటు మరియు అత్యధిక బరువు. 3+ మైక్రోన్యూట్రియంట్స్, వాట్ ఆర్ దే గెయిన్, అవి ఏం సాధిస్తాయి. మైక్రోన్యూట్రియంట్స్, విటమిన్స్ అండ్ మినరల్స్ ఆర్ రిక్వైర్డ్ ఇన్ స్మాలర్ అమౌంట్స్ దెన్ ద మైక్రోన్యూట్రియంట్స్ బట్ ఆర్ స్టిల్ ఆఫ్ వైటల్ ఇంపార్టెన్స్. దే ఆర్
building blocks for muscles, tissues and bones. Vitamins and minerals can't be produced by the body and must be regularly consumed in the diet. మైక్రోన్యూట్రియంట్స్ అనగా విటమిన్స్ మినరల్స్ అనేటివి తక్కువ శాతంలో తీసుకొని మన శరీరానికి కావలసినంత శ్రమను అందిస్తాయి. మరి శరీరానికి కావలసిన అన్ని రకాల శక్తులు అందజేస్తాయి. ఇవి కండరాలకి మరియు కణజాలానికి మరియు ఎముకలకు శక్తినిస్తాయి. ఇవి చేసే పని ఏంటంటే ఇవి రోజువారీ ఆహారంలో తీసుకోవడం ద్వారా ఒబేసిటీ అనేది తక్కువగా వచ్చే అవకాశం ఉన్నది. తర్వాత విటమిన్స్ ఆర్ ఆర్గానిక్ సబ్స్టెన్సెస్ మేడ్ బై ప్లాంట్స్ మరియు యానిమల్స్. ఇవి ఆర్గానిక్ సబ్స్టెన్సెస్ అని ఎందుకు అన్నారంటే విటమిన్స్ అనేటివి కూరగాయలు, ఆకుకూరలు మరియు జంతువుల నుంచి మనకు లభ్యమవుతాయి కాబట్టి వీటిని ఆర్గానిక్ సబ్స్టెన్సెస్ అన్నారు. దే ఆర్ రిక్వైర్డ్ బై ద బాడీ ఇన్ స్మాల్ అమౌంట్స్ to regulate metabolism and to maintain normal growth and functioning. They are required by the body in small amounts. విటమిన్స్ అనేటివి తక్కువ మోతాదులో తీసుకోవాలి, స్మాల్ అమౌంట్లో తీసుకోవాలి. అలా తీసుకున్నప్పుడు జరిగే పద్ధతి ఏంటంటే మెటబాలిజం ప్రక్రియ అనేది సక్రమంగా జరుగుతుంది. మెటబాలిజం ప్రక్రియ సక్రమంగా జరిగినప్పుడు మనిషి ఎదుగుదల సక్రమంగా ఉంటుంది. విటమిన్స్ మైక్రోన్యూట్రియంట్స్ రిక్వైర్డ్ ఇన్ స్మాలర్ అమౌంట్స్. ఇందులో ఫ్యాట్ సాల్యుబుల్ ADEK, విటమిన్ ఏ, విటమిన్ డి, విటమిన్ ఈ మరియు విటమిన్ కే. ఎక్సెస్ విటమిన్స్ ఆర్ స్టోర్డ్ ఇన్ ద లివర్, ఫ్యాటీ టిష్యూస్ అండ్ ఎలిమినేటెడ్ మోర్ స్లోలీ దెన్ వాటర్ సాల్యుబుల్ విటమిన్స్. నాట్ సెన్సిటివ్ టు కుకింగ్ బట్ లైట్ సెన్సిటివ్. నీడ్ టు బి టేకెన్ విత్ ఫ్యాట్ ఫర్ ఫుల్ అబ్జార్ప్షన్. ఫ్యాట్ సాల్యుబుల్ విటమిన్స్ వచ్చి ADEK. ఈ విటమిన్స్ అనేటివి స్టోర్ అవుతాయి ఎక్కడ అండి? లివర్లో. ఇవి ఏం చేస్తాయంటే ఫ్యాట్ టిష్యూస్ ఏవైతే ఉన్నాయో అడిపోస్ టిష్యూలో సక్రమ పద్ధతిలో క్రియ జరిగే విధంగా మరియు దాని నుండి నీటిని విసర్జింపజేసి ఇవి శరీరానికి కావలసిన శక్తిని ట్రాన్స్ఫార్మ్ చేయడం జరుగుతుంది. వాటర్ సాల్యుబుల్ B గ్రూప్ మరియు C గ్రూప్. నాట్ స్టోర్డ్ ఇన్ ద బాడీ. ఇవి శరీరంలో నిల్వ ఉండవు, ఇవి రోజు తీసుకోవాల్సిందే. ఇవి ఈజీలీ డిస్ట్రాయిడ్ ఇన్ బ్రైట్ లైట్, ఓవర్ కుకింగ్, ఓవర్ వాస్ట్. నీడ్ టు బి టేకెన్ విత్ వాటర్ అండ్ వాటర్ సాల్యుబుల్. ఇవి మనం రోజువారీ తీసుకునే ఆహారంలో మనకి ఇవి లభ్యం అవుతాయి.